మీరు ఇంకొక కౌంటర్ ఆర్గ్యుమెంట్ చూసుకోవాలి. ఇప్పుడు అంటే 2000 సంవత్సరం వరకు అమెరికా అనేది స్టెమ్ కోర్సెస్ మీద అంత ఎక్కువ కాన్సంట్రేషన్ చేసింది కాదు. అప్పటి నుంచి ఇప్పుడు కాన్సంట్రేషన్ చాలా చేశారు. ఇప్పుడు మనం 2001లోను, 90స్‌లోను, 2010స్‌ల వరకు అమెరికాకొచ్చిన మనలాంటి వాళ్ళ పిల్లలే చాలా మంది ఇప్పుడు ఆ స్టెమ్ టెక్‌లో పెరిగి ఇప్పుడు జాబ్‌లకి రెడీ అవుతున్నారు మార్కెట్‌లోకి. యాహ్! నేనేమి నన్ను నేను డిస్క్రెడిట్ చేసుకోవట్లేదు. మనకి కొంత స్వార్థం అనేది ఉంటుంది. మన పిల్లలు బాగుండాలనే ఆలోచన ఉంటుంది. అందరికీ ఉంటదిలెండి స్వార్థం. ఇప్పుడు ఐ థింక్ సెల్ఫ్ సెల్ఫ్ ప్రిజర్వేషన్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ హ్యుమానిటీ. దట్ ఈస్ అది ఫండమెంటల్ తప్పు నేచర్. కాదు. ఆ పాయింట్ ఎందుకు ఎత్తుకొచ్చానంటే ఒకే దేశంలో ఉండి, ఒకే దేశంలో పుట్టి, ఆంధ్ర ప్రాంతం నుంచి హైదరాబాద్‌లో పనిచేస్తుంటే, నువ్విక్కడ పొట్టకొట్టి చేత పట్టుకొచ్చావు. నీకు అవకాశాల కోసం వచ్చావు. నీకు మా కల్చర్ తెలీదు. నీకు మా మా మీద మంచి ఉద్దేశం లేదు అని చెప్పి తిట్టినప్పుడు, అమెరికా దేశంలో ఉన్న ప్రజలు, అమెరికన్స్ ఇండియన్స్ అలా అంటే తప్పు కాదేమో అనేది నా భావన. ఆ రిలేటెడ్ టాపిక్‌లో ఉన్నప్పుడు ఒక ప్రశ్న ఆన్సర్ చేస్తాను. రాజు గారు అడుగుతున్నారు. సార్ వాట్ ఈస్ ద మెసేజ్ టు ద ఇండియన్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టిల్ థింకింగ్ టు కమ్ టు ద యునైటెడ్ స్టేట్స్? ఇది చాలా మంచి ప్రశ్న అండి. మళ్ళీ చెప్తున్నాను ఇది. ఈ కార్యక్రమం ద్వారా, నా వీడియోల ద్వారా చెప్తున్నాను. నా మిత్రుడు రావు మూల్పూరి గారు, నేను ఫస్ట్ షోస్ చేసింది. ఆయన ట్రంప్ సపోర్టర్, ట్రంప్ మద్దతుదారుడు. ఇప్పుడు ఆయన మెత్తబడ్డారు. మీరు ఆయన్ని ఎక్స్‌పోజ్ చేస్తున్నారు. సో మీరు కూడా ట్రంప్ ఓటర్ అని నాకు మొన్నటిదాకా తెలీదు. సో అది దాని సంగతి తర్వాత వద్దాం. డు నాట్ డీవియేట్ ఫ్రమ్ ద టాపిక్. ఆయన ట్రంప్ మద్దతుదారుడు. మేమిద్దరం కలిపి కార్యక్రమం నిర్వహించినప్పుడు జనవరి 20న ఇద్దరం ఒకటే చెప్పాం. బిజినెస్ ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా ట్రంప్ చేయడు. బిజినెసెస్ చేయనివ్వు. అది మేమిద్దరం నమ్మిందే. మనస్ఫూర్తిగా నమ్మాము. నేను నమ్మాను. నేను అప్పుడు డిస్కరేజ్ చేయలేదు. ఇండియన్ స్టూడెంట్స్‌ని ఇక్కడ రావడానికి డిస్కరేజ్ చేయలేదు. మీరు కావాలంటే నా జనవరి 20th షోస్ 10th అనుకుంటా. జనవరి 10th షోస్ చూడండి. మొన్న రావు గారు మా ఇంటికి వచ్చారు. మేమిద్దరం పోటాడుకుంటామండి. ప్రయత్నంగా పోటాడకుండా. ఆయన యాక్చువల్‌గా మీకు ఇది చెప్పాలి. రావు గారితో మాట్లాడినప్పుడు టారిఫ్స్ విధించిన మరుసటి రోజు ఏమో మేమిద్దరం నా ఆఫీస్‌లో పిచ్చిగా పోటాడుకున్నాం. ఐ మీన్ వీఆర్ స్టిల్ గుడ్ ఫ్రెండ్స్. ఆ కార్యక్రమం యాక్చువల్‌గా ఆయన్నే తీసుకొస్తాను. ఆ పోటాడుకునేది ఏదో ఇక్కడ మీ ముందే పోటాడుకుంటాం గానీ, ఆయన మొన్న మేము చేసిన సంభాషణలో మేమిద్దరం ఇప్పుడు చెప్తున్నది ఒకటే. ఇప్పుడు రాకండి. ఇప్పుడు ఈ సంవత్సరం, మేబీ వచ్చే సంవత్సరం నవంబర్‌లో ఇది కంగ్రెషనల్ ఎలక్షన్స్ ఫలితాల తర్వాత, అంటే ఇది 2026 అంటే 2027 ఫాల్‌లో అప్లై చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయన్న భావన నాకుంది. థింగ్స్ కెన్ చేంజ్. ఇప్పటి నుంచి అప్పటికి మార్చొచ్చు. నా సలహా మరొకసారి 2026 నవంబర్ ఎన్నికలలో డెమోక్రాటిక్ పార్టీ వస్తే కొంత చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మళ్ళీ పునరుద్ధరించబడతాయి ఈ దేశంలో. అలా ఉన్నప్పుడు కొంత ఎత్తున పట్టపగ్గాలు లేకుండా చేయటం అనేది జరగదు. అది ఆ తర్వాత ఒక డెమోక్రాటిక్ ప్రెసిడెంట్ వస్తే థింగ్స్ ఆ డైరెక్షన్‌లో స్వింగ్ అయ్యే అవకాశం ఉంది. అగైన్ నాకు ఇప్పుడు భవిష్యత్తు తెలిస్తే నేను ఇక్కడ ఎందుకు కూర్చుంటానండి? భవిష్యత్తులో రేపు ఏ స్టాక్ ఎక్కువ పెరుగుతుందో దాంట్లో డబ్బులు చేసుకొని నేను హ్యాపీగా నా యార్డ్‌లో అక్కడ ఒక రాకింగ్ చైర్ ఉంది. అక్కడ కూర్చొని కాఫీ తాగుతూ పుస్తకాలు చదువుకుంటాను నేను. దట్స్ వాట్ ఐ విల్ డూ. సో భవిష్యత్తు నాకు తెలీదు. నేను చూసిన దాని ప్రకారం చెప్తున్నా. వెయిట్ టిల్ నవంబర్ ఆఫ్ నెక్స్ట్ ఇయర్. ఆ ఎన్నికల ఫలితాన్ని బట్టి 2027 ఫాల్‌కి అప్లై చేయండి. ఓకే. మీరు ఒక 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోతే బాధపడకండి. మీరు ఇప్పుడు 22 సంవత్సరాలు ఉంటే అప్పటికి 24 సంవత్సరాలు అవుతది. ఏం నష్టం లేదండి. మేమంతా 25 సంవత్సరాలకి డిగ్రీలు తీసుకొని మేము ఊడబడిసింది ఏం లేదు. 2 సంవత్సరాల్లో పెద్ద నష్టం ఏం పోదు. అదే 40 వయసులో 2 సంవత్సరాలు అంటే చాలా టూ మచ్ టు లూజ్. బట్ ఇన్ ఎర్లీ కెరియర్ టైమ్‌లో ఒక 2 ఇయర్స్ వెయిట్ చేయడం, అక్కడ అంటే ఏదో ఒకటి చేస్తూ ఉండండి. ఏం చేయకుండా ఖాళీగా కూర్చోమని పొరంబోకులాగా తిరగమని నేను చెప్పట్లేదు. సో అది నా సలహా. సో మీరు చెప్పండి. అంటే సార్ ఇప్పుడు ఓ చిన్న క్లారిఫికేషన్. అంటే ఈ మధ్యలో స్టూడెంట్ వీసా నుంచి H1B మీదకి వచ్చేటప్పుడు మీకు 100,000 అట్రాక్ట్ అవ్వదు అనే కనుక ప్రాసెస్ కనుక నిజమైతే, అంటే ఐ యామ్ పుట్టింగ్ ఇట్ అన్ అసంప్షన్ నిజమైతే అమెరికాకి చదువుకోవడానికి రావడానికి ఇబ్బంది ఏమీ లేదు సార్. ఇప్పుడు కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ ఇప్పుడు 85,000 H1B వీసాలలో ఎక్కువ మంది అప్లికేషన్లు ఇక్కడ స్టూడెంట్‌లకే వేస్తారు. యాక్చువల్లీ ఐ అగ్రీ విత్ యూ. యాహ్! కంటిన్యూ. ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఆ 100,000 అట్రాక్ట్ అవ్వదు కాబట్టి వాళ్ళకి H1I పికప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఉద్యోగాలు సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే మనకందరికీ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ ఏఐ రెవల్యూషన్ వల్ల ఎంత ఇబ్బంది అవుతుందనే చూసుకోవాలి. ఎందుకంటే సరిగ్గా 2 వారాల ముందర అనుకుంటా సేల్స్ ఫోర్స్‌లో 4,000 మందిని ఉద్యోగాల్లో తీసేశారు అమెరికాలో. దానికి చెప్పింది ఏంటంటే ఏఐ వల్ల మేము 4,000 మందిని తీసేస్తున్నాము. అది కూడా చాలా రూడ్‌గా ఐ వాంట్ 4,000 హెడ్స్ బికాస్ ఆఫ్ ఏఐ అని చెప్పి తీసేశారు. ఈ పోయిన జనవరి నుంచి ఇప్పుడు దాకా మన ఈ క్యారోలిన్ లెవిట్ వీళ్ళు ప్రెస్ స్టేట్మెంట్‌లో కూడా అదే చెప్తున్నారు. దాదాపుగా చాలా మటుకు ఉద్యోగాలు తీస్తున్నారు. ఓకే. సో ఐ విల్ పాజ్ యూ దేర్ అండ్ ఐ విల్
ఐ విల్ యాడ్ టు యువర్ కామెంట్. మీరు చెప్పింది కరెక్టే. ఏంటంటే ఈ ఈ సలహా నేను ఫ్రైడే ముందు ఇచ్చిన సలహా కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. బికాజ్ ఐ ఆల్సో థాట్ అబౌట్ ఇట్. ఇది నిన్న క్లారిఫికేషన్స్ తర్వాత అర్థమైంది నాకేంటంటే, ఇప్పుడు వెన్ ఐ లిసన్ టు హావర్డ్ లట్నిక్, అది వైట్ హౌస్ లో ట్రంప్ సైన్ చేసే ముందు హావర్డ్ లట్నిక్ ఇచ్చిన కామెడీ బిట్ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, దే వాంట్ టు ఎంకరేజ్ పీపుల్ కమింగ్ ఆన్ F1 అండ్ దెన్ ట్రాన్సిషనింగ్ ఇంటూ H1. దట్ సీమ్స్ టు బి ద కేస్. ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఇతని మాటలు ఏది నమ్మకూడదు. ట్రంప్ మాటలు ఏది నమ్మకూడదు. ఇప్పుడు ఈ H1Bకి వీసాకి సంబంధించిన ఈ రిఫార్మ్స్ అన్ని ఎగ్జాక్ట్ గా ప్రాజెక్ట్ 2025 లో ప్రిస్క్రిప్షన్ ప్రకారం కాదు, కానీ వాళ్ళు దాన్ని రిఫార్మ్ చేయాల్సిందిగా చేసినట్టు దానికి దాఖలాలు కనపడుతుంది. ప్రాజెక్ట్ 25 ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ కంప్లీట్ గా వీళ్ళు ఫాలో కావట్లేదు. అది ఒక విషయం. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే ప్రాజెక్ట్ 2025 కూడా కొంతవరకు ఇంటర్నేషనల్ టాలెంట్ కి ఇది మంచి ఇది స్మార్ట్ పీపుల్ కి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. సో there may be is a openness. Again, నేను క్వాలిఫై ఎందుకు చేస్తున్నానంటే, ఇతను చేసేది ఏది నమ్మడానికి లేదు. there may be an openness for that kind of path to employment and green card. అమెరికన్ యూనివర్సిటీలో చదువుకోండి, ఇక్కడ ఉద్యోగం తీసుకోండి, ఇక్కడే గ్రీన్ కార్డ్ తెచ్చుకోండి అన్నట్టుగా చెప్పాడు. బట్ స్టిల్ ఇవాళ ఇట్లా చెప్తున్నాడు, ఇంకో నెల రోజుల తర్వాత ఇంకేం బండేస్తాడో నెత్తి మీద తెలియదు. మీరు అడగండి, ఇక్కడ H1Bలో ఉన్న వాళ్ళు F1 నుంచి ఇప్పుడు నాతో కలిపి కొద్ది రోజులు షో చేసిన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఇక్కడ మా యూనివర్సిటీలోనే విద్యార్థి, అమెజాన్కి పనిచేస్తుంది. ఇప్పుడు సరైన సమాధానం ఇచ్చిన వాళ్ళు ఏంటి, నువ్వేం ప్రిస్క్రైబ్ చేస్తావు ఫలానా ఇక్కడ ఈ పేతలో వెళ్ళిన వాళ్ళని, ఇప్పుడున్న వాళ్ళని, ఫ్రెష్గా ఉన్న వాళ్ళని అడగండి. నేను ఎప్పుడో 91లో అప్లై చేశాను, నాకు 93లో వచ్చింది గ్రీన్ కార్డ్. సో నేను ఇక్కడ అమెరికాలో ఉంటున్నప్పటికీ నాకు ప్రస్తుతం ఆ దారిలో నడవలేదు నేను, అందుకని నాకు తెలియదు. ఆ దారిలో నడుస్తున్న వాళ్ళని అడగండి, వాళ్ళు ఏం చెప్తే అది శ్రద్ధగా వినండి. సో 100% అండి. స్టూడెంట్ వీసాల వరకు అదే మనం అనుకున్నట్టుగానే ఇది ఒక మంచి దారేమో అని అనిపిస్తుంది ఇప్పటికైతే. ఎప్పటి వరకు అది బెస్ట్ వే టు పుట్ ఇట్. అది మంచి దారి కావచ్చు అని మేమిద్దరం భావిస్తున్నాం ఇప్పటి వరకు. అంటే కాకపోతే ఎప్పుడైనా ఏదైనా మారచ్చు. అదే చెప్తానండి. ఇదొక్కటి గమనించండి. వాళ్ళలో ఎంతమంది H1 ఉన్నాళ్ళు నాకు తెలియదు, చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. మీరు శుక్రవారం నాడు పొద్దున నిద్ర లేచిన దానికి, శనివారం నాడు పొద్దున నిద్ర లేచిన దానికి మీ యాంగ్జైటీ లెవెల్ ఎంత మారింది, అది గుర్తుపెట్టుకోండి. అలాంటి బండలు మీ నెత్తి మీద రానున్న వారాలలో, నెలల్లో ఎన్ని పడతాయో తెలియదు. అంటే ఇంకో చిన్న ఫ్లేవర్ తీసుకొద్దాం సార్ దీనికి. అంటే ఇప్పుడు నేను అమెరికన్ ఐటీ కన్సల్టింగ్ కంపెనీ ఐటీ ఎంప్లాయీస్ ని 2 రకాలుగా విభజిస్తాను సార్. ఒకటేమో ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానీ, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, ఇలా పెద్ద కంపెనీలు పనిచేసేవాళ్ళు. ఇంకొక గ్రూప్ ఏంటంటే ఇప్పుడు యాక్సెంచర్, డెలాయిట్, TCS, లేకపోతే కాగ్నిజెంట్, ఇలా కన్సల్టింగ్ కంపెనీస్ లో పనిచేసేవాళ్ళు. ఇప్పుడు మీరు కన్సల్టెంట్ ప్రొఫెసర్ ఎప్పుడు పెట్టుకుంటారు, మీకంటే బాగా వచ్చిన వాడు ఉంటే కన్సల్టెంట్ ప్రొఫెసర్ గా పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు కనుక మన వైస్ ప్రెసిడెంట్ గారు పెట్టుకున్నట్టు. ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ కన్సల్టింగ్ కంపెనీలు దాదాపుగా 60 to 80% ఆ H1Bని హాక్ చేసి పెట్టుకున్నారు. ఏంటంటే ఇక్కడ లోకల్ గా ఉన్న కంపెనీలకి ఎప్పుడైతే టాలెంట్ కావాలో టాలెంట్ దొరకదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేయాల్సి వస్తుందంటే ఈ కన్సల్టింగ్ కంపెనీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. కన్సల్టింగ్ కంపెనీస్ ఏమన్నా మంచి టాప్ నాచ్ క్వాలిటీ ఉన్న కన్సల్టెన్స్ ఇస్తున్నారంటే అది లేదు. ఒక పనిని 5-4 చేసే పనిని 12 మంది నుంచి 20 మందితో కూర్చోబెట్టి డెలివర్ చేస్తున్నారు. దానికి మళ్ళీ ఆఫ్ షోర్ కాంపోనెంట్ అంటారు, ఇన్షోర్ కాంపోనెంట్ అంటారు, L1 అంటారు. అసలు అంటే 100% అమెరికన్ ప్రభుత్వం అనుకున్నట్టుగా ఈ స్కీమ్ అండ్ ఆఫ్ థింగ్స్ ని అబ్యూజ్ చేస్తున్న మాట నిజం. మీరు ఏ పథకం తీసుకున్నా అబ్యూజ్ ఉంటుందండి. దానివల్ల ఇప్పుడు అబ్యూజ్ కూడా బియాండ్ లెవెల్స్ వెళ్ళింది ఇవాళ రోజున. ఓకే, బియాండ్ లెవెల్స్ వెళ్ళింది. మనకు గెస్ట్ ఉన్నారు, నేను ఆ అబ్యూజ్ గురించి ఒక మాట చెప్పాలండి. ఇప్పుడు NSF ఫండింగ్ చేస్తుంది చాలా వరకు, బేసిక్ రీసెర్చ్ మన అమెరికాలో చాలా. అందులో ఉపయోగపడేవి అని ఎన్నుంటాయో తెలుసా? less than 1% ఉపయోగపడే రీసెర్చ్ ఉంటుంది. అది అబ్యూజ్ అని అవసరం లేదు. అది అబ్యూజ్ కాకపోవచ్చు, ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్. అడపదడప 1-2 హిట్ అవుతాయండి. ఆ హిట్ ఎలా ఉంటుంది, మనం ఇప్పుడు ఏ రకంగా ఈ షో నిర్వహించగలుగుతున్నామో, ఇది ఇంటర్నెట్ కి దట్స్ వన్ ఆఫ్ దోస్ NSF ఫండెడ్ ప్రాజెక్ట్స్ క్రియేటెడ్ ఎ వెబ్ బ్రౌజర్, మేడ్ ఆల్ ఆఫ్ దిస్ పాసిబుల్. what we are doing is possible. దానికి ఎలా వెళ్ళగలుగుతారు? I mean, it's like this is the single biggest innovation that came out of NFS research, right? So anyway, SG Rao గారు జాయిన్ అయ్యారు.